అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ప్రారంభం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచూ ఉన్నాను. మనుష్యుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినలా ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం మూలనని దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజే శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను.